హాయ్ అండి. ఈరోజు నా మినీ వ్లాగ్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాఫీ తాగే అలవాటు ఉందా మీకు? నేనైతే అప్పుడప్పుడు తాగుతాను, రోజు కాదు. ఈరోజైతే కాఫీ తాగాలనిపించింది, అందుకని కాఫీ అయితే తాగాను. నెక్స్ట్ అయితే ఇక్కడ కర్రీకి కాయగూరలు అయితే కట్ చేస్తున్నాను. నాకైతే వంకాయ కర్రీ అసలు ఇష్టం ఉండదు, కానీ ఈ వంకాయలో ఆలు వేస్తే కర్రీ టేస్టీగా ఉంటుంది. వంకాయ కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేయకపోతే నల్లగా అయిపోద్దని తెలుసు, కానీ ఆలు కూడా వేయాలంట. నాకు ఇప్పుడే తెలిసింది. ప్లేట్లోకి వేసానని కన్నా వాటర్లో అయితే వేయమంటుంది. వాటర్లో కూడా వేసేసాను. ఈ కర్రీ అయితే అమ్మ చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మా అక్క చేస్తుంది. మా కాకినాడలో అయితే రోజు వర్షం పడుతుంది, ఈరోజు ఎండగాస్తుంది. ఈ ఎండను అస్సలు వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నారు మా వాళ్ళు. అందుకని మార్నింగ్ నుంచి బట్టలన్నీ ఉతికేశారు. ఇంకా కొంచెం ఎండ మిగిలిందని మా అక్క బియ్యం పిండి కూడా రెడీ చేస్తుంది. మా అక్క అయితే బియ్యం పిండి చేయడం కోసం బియ్యాన్ని అయితే కడిగి ఎండలో అయితే ఆరేసింది. మేమైతే బియ్యం ఆరేస్తుంటే ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. అమ్మ అయితే ఐస్ క్రీమ్ తీసుకోని అంది. ఐస్ క్రీమ్ వద్దని ఎవరైనా అంటారా? తీసుకోమని అయితే చెప్పాం. అమ్మ అయితే ఐస్ క్రీమ్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నా ఓన్లీ వెనిలా తీసుకుంటుంది ఎప్పుడు. మేమైతే మ్యాంగో తీసుకున్నాం. వర్షం వల్ల ఆగిపోయిన బట్టలన్నీ ఉతికేశారు మా వాళ్ళు. చూసారు ఎన్ని ఉన్నాయో. ఇంక ఈవినింగ్ అయితే మా అక్క బయట అంతా కడిగేసి ఇలా ముగ్గు అయితే వేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. టాటా.